హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే ప్రీతి ఉషాల ఫ్రెండ్స్ ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ వస్తారనమాట ఇంటికి. ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ రావడంతో ఇక పలకరిస్తారు, హక్ చేసుకుంటారు. ఆ తర్వాత రండి కూర్చోండి అని చెప్పి ఇక ప్రీతి ఉష చెప్పడంతో ఒక అబ్బాయి ఏమో ప్రీతి పక్కన, ఇంకో అబ్బాయి ఏమో ఉష పక్కన కూర్చుంటారనమాట. హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అడగడంతో ఇక అప్పుడు ప్రీతి చెప్తుంది, ఏం ఎంజాయ్లే, ఇంట్లోనే ఉన్నాము, చాలా బోరింగ్ అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటే, మాతో ట్రిప్గా రావాల్సింది, చాలా ఎంజాయ్ చేసాం అనగానే, మన ఫ్రెండ్ లూసీ ఫొటోస్ పంపించింది అనగానే, ఓ ఈజ్ ఇట్, ఫొటోస్ చూపించు అని చెప్పి అనగానే ఇక ప్రీతి తన ఫోన్లో ఫొటోస్ చూపిస్తూ ఉంటుంది. ఇక పక్కనే కూర్చున్న అబ్బాయి చక్కగా ఇక భుజం మీద చేసి చాలా క్లోజ్గా ప్రీతితో మూవ్ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడే లోపల నుంచి వచ్చిన సుమతి చూస్తుంది, ఈ అబ్బాయి ఏంటి ప్రీతితో ఇంత క్లోజ్గా ఉన్నాడు అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటుంది సుమతి. ఇక లోపల ఉన్న సుమతి బయటకు వచ్చి, ఏ బాబు అసలు ఏంటి, కొంచెం దూరం జరుగు, ప్రీతి మీద నుంచి వచ్చేది. ఇప్పుడు వచ్చిన బాయ్ ఫ్రెండ్ టూ మచ్ బేబీ, అసలు ఎవరివిడా ఇంత ఇదిగా నోరేసుకుని అరుస్తుంది అని చెప్పి అనగానే అప్పుడు సుమతి, అరవడం ఏంటి అరవడం, అసలు ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో తెలీదా అని చెప్పి అంటుంది సుమతి. వచ్చిన అబ్బాయి, వాట్స్ రాంగ్ విత్ యూ, షీఈస్ మై ఫ్రెండ్, అందులో తప్పేముంది అనగానే, ఫ్రెండ్ ఏంటి ఫ్రెండ్ అయితే సంస్కారం తెలీదా, ఎలా పట్టుకోవాలో తెలీదా, ఆడపిల్లలకి ఎలా బిహేవ్ చేయాలో తెలీదా నీకు, మీ ఇంట్లో వాళ్ళు సంస్కారం నేర్పించలేదా, బుద్ధులు చెప్పలేదా నీకు అని చెప్పి సుమతి అంటుంది. వచ్చిన ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్, ఏ ప్రీతి ఎవరితను అనగానే, తను మా పని మనిషి అని చెప్పి ప్రీతి చెప్తుంది. ఇక అప్పుడు వచ్చిన వాళ్ళు, వాట్ పని మనిషా, ఇంకా మీ అమ్మగారో లేదంటే ఇంకెవరో అనుకున్నాము, పని మనిషికి ఇంత నోరిచ్చారేంటి, ఇంత ఇదిగా ఏంటి బిహేవ్ చేస్తుంది అని చెప్పి వాళ్ళు అంటారు. ఆ తర్వాత ఉషా అలా చెప్తుంది, మా ఇంట్లో ఉండే సీతకి డ్యాన్స్ నేర్పించడానికి వచ్చింది, మా తలల మీద కూర్చొని మమ్మల్ని ఆడిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, ఇక ప్రీతి, చూడు ఏం చూస్తున్నావు, వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి మా ఫ్రెండ్స్కి కాఫీ తీసుకురా అని చెప్పి అనగానే ఇక సుమతి కిచెన్లోకి వెళ్తుంది. ఇక కాఫీ పెడుతూ ఉంటుంది. తర్వాత వచ్చిన ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు ప్రీతితోని, అసలు ఆఫ్టర్ ఆల్ పని మనిషికి అంత వాయిస్ ఏంటి, మా ఇంట్లో పని మనిషి అయితేనా మొహం పగలు కొడతాం ఇలా బిహేవ్ చేస్తే అని చెప్పి అనగానే ఇక ప్రీతి ఉషతో సైకిల్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇక అదే టైంకి సుమతి కాఫీ తీసుకొస్తూ ఉంటుంది కదా, ఇక ఉష కావాలని చెప్పి కాలు అడ్డు పెడుతుంది. ఇక కాలు తట్టుకొని సుమతి కరెక్ట్గా కాఫీ ఏమో వాళ్ళ మీద పడేస్తుందన్నమాట. ఇక వచ్చిన ఇద్దరు ఫ్రెండ్స్, అసలు ఏంటి పని మనిషివి, ఎలా ఉండాలో ఎలా చేయాలో ఏం తెలీదా నీకు, నా షర్ట్ కాస్ట్ ఎంతో తెలుసా నీకు, నా షర్ట్ ఎంత పాడు చేసేసావు అని చెప్పి అంటూ ఉంటాడు. అయ్యో సారీ బాబు చూసుకోలేదు అని చెప్పి అంటుంది సుమతి. ఏంటి సారీ, యూ బ్లేడీ లేడీ అని చెప్పి వచ్చిన అబ్బాయి చేయెత్తుతాడనమాట సుమతిని కొట్టడానికి. ఇక అప్పుడే సీత పరుగునొచ్చి ఆ అబ్బాయి చేయి వెనక్కి తిప్పి, ఏంటి బ్లేడీ లేడీ అది ఇదని చెప్పి ఇంగ్లీష్లో వాగుతున్నావు, లాంటి ఆవిడ మీద చేతుతావా, అసలు నీకు బుద్ధుందా అని చెప్పి సీత అంటూ ఉంటే, చాలా పెయిన్గా ఉంది ప్రీతి, చేయి వదలమని చెప్పు ఇవన్నీ అని చెప్పి అనగానే అప్పుడు సీత అంటుంది, పెయిన్గా ఉందా, ముందు ఈ అబ్బాయిని మా టీచర్కి సారీ చెప్పమను, అప్పుడు కానీ చేయి వదలను అని చెప్పి సీత అంటుంది. ఈవిడెవరు అని చెప్పి వచ్చిన వాళ్ళు అంటూ ఉంటే, నేను ఈ ఇంటి కోడల్ని రా సీతర్ని అని చెప్పి అనగానే ఇక ఆ అబ్బాయి ఏం చేసేది లేక, సారీ అండి, వెరీ వెరీ సారీ అని చెప్పి అనగానే ఇక అప్పుడు సీత చేయి వదులుతుంది. తర్వాత ప్రీతి, సారీ చందు, నా వల్ల నీకు ఇంత అవమానం జరిగింది అని అంటూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి అర్చన అలాగే మహాలక్ష్మి వస్తారు. ఏంటి ఏం జరిగింది అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే అప్పుడు ప్రీతి అంటుంది, చూడు పిన్ని, నా ఫ్రెండ్స్ మమ్మల్ని కలవడానికి వస్తే వాళ్ళతో అనవసరంగా గొడవపడి ఈ టీచర్ గారు అలాగే వాళ్ళ మీద కాఫీ కూడా పోసింది అని చెప్పి చెప్తుంది. తర్వాత ఉష కూడా చెప్తుంది, అసలు అదేంటి అని అడిగినందుకు ఈ సీత మా ఫ్రెండ్ చేయి పట్టుకొని విరిచేయడానికి వెనక్కి కూడా తిప్పింది అనగానే అప్పుడు సీత అంటుంది, నేను ఊరికే ఏమీ పట్టుకోలేదు, టీచర్ గారి మీద చేయి ఎత్తాడు, అందుకే చేయి విరవడానికి చేయి వెనక్కి తిప్పాను అని చెప్పి సీత చెప్తుంది. తర్వాత మహాలక్ష్మి వచ్చి, అసలు వాళ్ళు ఎవరనుకున్నావు సీత, మీ టీచర్ లాగా దారిని పోయే దాని ఎవరు కాదు, వీళ్ళు రిచ్ కిడ్స్ అని చెప్పి అనగానే అప్పుడు సీత, ఎవరైతే ఏంటి, మా టీచర్ జోలికి వచ్చారంటే ఎవరైనా సరే వాళ్ళ మొహం పగలగొడతాను అని చెప్పి అంటుంది సీత. తర్వాత ఉష చెప్తుంది, అసలు కావాలని మా ఫ్రెండ్స్తో గొడవ పెట్టుకుంది మమ్మీ, అసలు కాఫీ కూడా పోసింది అనగానే అప్పుడు సుమతి అంటుంది, నేనేమీ కావాలని కాఫీ పోయలేదు, నువ్వే కాలు అడ్డు పెట్టావు అని చెప్పి అంటుంది. ఆ తర్వాత ఇక మహాలక్ష్మి, అసలు పిల్లలతో నువ్వెందుకు గొడవ పడుతున్నావు అని చెప్పి సుమతిని అడుగుతుంది. సుమతి అంటుంది, ఆ పిల్లల పద్ధతి సరిగ్గా లేదు, మన ఇంటి ఆడపిల్లలతోని చాలా చనువుగా ఉన్నారు, అందుకే వాళ్ళకి చెప్పాను మంచి చెడు అని సుమతి చెప్తూ ఉంటే, అసలు నువ్వు ఎవరివని, నీకు ఏం హక్కు ఉందని, ఎలా ఉంటే నీకెందుకు, ఈ కాలం పిల్లలు అలాగే ఉంటారు, రిచ్ కిడ్స్ అంటే ఇలాగే ఉంటారు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సుమతికి. అప్పుడు సీత అంటుంది, మంచి చెడు చెప్పడానికి ఎవరైతే ఏంటి ఎవరైనా చెప్పచ్చు అని అనగానే మధ్యలోకి నువ్వు రాకు సీత అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. ప్రీతి ఉషాలు అందుకొని, అయినా పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళకి సిటీ కల్చర్ ఏం తెలుస్తుంది, డ్యాన్స్ వేయడం వస్తే చాలదు, ఎలా ఉండాలి లైఫ్ స్టైల్ అది కూడా తెలిసి ఉండాలి అని చెప్పి ప్రీతి అంటుంది. అదే టైంకి రామ్ వచ్చి, స్టాప్ ఇట్ ప్రీతి, అసలు టీచర్ గారితో ఇలాగేనా మాట్లాడే పద్ధతి అని చెప్పి అనగానే అప్పుడు అర్చన, అసలు ఈవిడ గారు ఏం చేశారో తెలుసా నీకు రామ్ అని చెప్పి అంటాడు.
అసలు ఎవరేం చేశారనేది నేనంతా పైనుంచి చూస్తూనే ఉన్నాను. అసలు ప్రీతి ఉషల్దే తప్పు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే అప్పుడు మహాలక్ష్మి, ఈ టీచర్ గారు ప్రీతి ఉషల్ ఫ్రెండ్స్ని అవమానించారు రామ్ అనగానే, నేనంతా చూశాను పిన్ని. అసలు ఆ ఇద్దరు అబ్బాయిలు మన ప్రీతి ఉషల్తోని చాలా క్లోజ్గా బిహేవ్ చేశారు. అది తప్పని చెప్పి టీచర్ గారు చెప్పారు. అందులో తప్పేముంది? నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి రామ్? వాళ్ళు ఫ్రెండ్స్ అని చెప్పి అర్చన అంటూ ఉంటే, కావచ్చు పిన్ని, ఫ్రెండ్స్ అనేది ఫ్రెండ్స్ అంత దూరంగానే ఉంటే బాగుంటుంది. మరీ టూ మచ్ క్లోజ్గా రాసుకొని పూసుకొని ఆడపిల్లలు అలా తిరగడం కరెక్ట్ కాదు. టీచర్గా చెప్పిందే కరెక్ట్ అని చెప్పి రామ్ అంటారు. ఇక రామ్ సుమతి వైపు సపోర్ట్ చేసేసరికి మహాలక్ష్మి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మహా అనుకుంటూ మహా వెనకాలే అర్చన కూడా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక వచ్చిన ఫ్రెండ్స్ అని చెప్పి వచ్చి పలకరించినందుకు బాగానే బుద్ధి చెప్పారా వీళ్ళు అని అనగానే అప్పుడు సీత అంటుంది, మీకు బుద్ధి చెప్పేవాళ్ళు లేకే ఇలా తయారయ్యారు, ముందు పోండి ఇక్కడి నుంచి అని చెప్పి అంటుంది సీత. తర్వాత వచ్చిన బాయ్ ఫ్రెండ్స్ వెళ్ళిపోగానే, నా ఫ్రెండ్స్ని వెళ్ళగొడతావా, నీ సంగతి చూస్తాను అని చెప్పి ప్రీతి అంటూ ఉంటే అప్పుడు సీత అంటుంది, ఏంటి నువ్వు నా సంగతి చూసేది? అసలు కల్చర్ అంటే రాసుకు పూసుకుని తిరగడం కాదు. అది సిటీ అయినా విలేజ్ అయినా ఎవరితో ఎలా బిహేవ్ చేయాలనేది ముందు అది తెలుసుకో ప్రీతి. అయినా టీచర్ గారు చెప్పిన మాటలు వినకపోతే నష్టపోయేది మీరే. అయినా టీచర్ గారికి డ్యాన్స్ ఒకటే కాదు, ముందు ముందు ఇంకా బాగా వచ్చు, అన్నీ చెప్తారు మీకు అని చెప్పి అంటుంది. ఇక సుమతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక ప్రీతి ఉష కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోపక్క మధు ఒకతే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. మహాలక్ష్మి అన్న మాటలు, ఎప్పటికైనా నువ్వే నా కోడలు మధు అని చెప్పి ఆ మాటలు తలుచుకుంటూ ఉంటుంది మధు. ఈ లోపల మధు వాళ్ళ ఇంటికి డబ్బు తీసుకొని శివకృష్ణ అలాగే లలిత వస్తారు. ఇక వీళ్ళు వచ్చేసరికి జలజ కూడా వచ్చి నించుంటుంది అనమాట మధు పక్కన. అదేంటి మా ఇంటికి ఎందుకు వచ్చారు అని చెప్పి మధు అంటూ ఉంటే అప్పుడు లలిత అంటుంది, ఒక ఊర్లో ఉన్నాము, పలకరించుకోకుండా రాకపోకలు లేకుండా ఎలా ఉంటుంది అని చెప్పి లలిత అంటూ ఉంటే, ఇది బుద్ధి ముందు నుంచి ఉంటే బాగుండేది జీవితాలు అని చెప్పి అంటుందన్నమాట మధు. అయిపోయింది ఏదో అయిపోయింది, మనం జరిగిపోయింది ఏమీ తిరిగి తీసుకురావలేం కదా, ఇక్కడి నుంచైనా మంచిగా ఉందాము అన్నట్టుగా శివకృష్ణ చెప్తూ ఉంటారనమాట. మీరు అల్లుడు గారు జాబ్ వచ్చేదాకా కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, అప్పుడు దాకా ఈ డబ్బు తీసుకోండి, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయండి అని చెప్పి తీసుకోండి అని చెప్పి డబ్బు ఇస్తూ ఉంటే, ఏమీ అవసరం లేదు, నా మొగుడు సంపాదించి ఇస్తే నేను ఆ డబ్బు తీసుకుంటాను, ఈ డబ్బు నాకు వద్దు, మీ డబ్బు నాకు అసలే వద్దు అని చెప్పి మధు అంటుంది. అప్పుడు జలజ, ఎలాగైనా మధు చేత ఈ డబ్బు తీసుకునేలాగా చేయాలి, అప్పుడు సూర్య దగ్గర ఇరికిస్తాను అని చెప్పి, తీసుకో మధు, పర్లేదు, మీ అమ్మ నాన్నే కదా పెట్టుబడి ఇస్తున్నారు, తర్వాత తీర్చేయచ్చులే అని చెప్పి జలజ అంటూ ఉంటే, లేదక్క నేను ఈ డబ్బు తీసుకోను అని చెప్పి మధు అంటూ ఉంటే, పర్లేదు తీసుకోండి, మీరు కష్టపడుతూ ఉంటే మేము ఎలా చూస్తాము అని చెప్పి, అట్లీస్ట్ సూర్య కోసమైనా తీసుకో మధు అని చెప్పి లలిత చేతిలో పెట్టబోతూ ఉంటుంది డబ్బు. ఇక మధు సరే అన్నట్టుగా తీసుకుందాము అన్నట్టుగా తీసుకోబోతూ ఉన్న టైంకి అక్కడికి సూర్య వస్తాడు. ఏం చేస్తున్నావు మధు, డబ్బు భిక్షంగా వేస్తుంటే తీసుకుంటున్నావా, నన్ను ఇంకా అవమానించాలనుకుంటున్నావా అని చెప్పి సూర్య అంటూ ఉంటే, అయ్యో మధు అసలు తీసుకోవాలనుకోలేదు, నేనే మీకు ఇబ్బంది పడుతున్నారు కదా అని చెప్పి బలవంత పెడుతున్నాము, తీసుకోండి బాబు పర్లేదు అని చెప్పి అనగానే, మీరు బాగా ఉన్నవాళ్ళు, మేము లేని వాళ్ళము, నాకు జాబ్ రాదు, నేను కుటుంబాన్ని పోషించలేను అని చెప్పి ఆ నలుగురు ఇంకా అనుకోవాలని ఇలాంటి పనులు చేస్తున్నారా అనగానే, అయ్యో అలాంటి ఉద్దేశం మాకేం లేదు బాబు అని చెప్పి శివకృష్ణ అంటారు. అప్పుడు సూర్య అంటారు, మీరు డబ్బు భిక్షంగా వేసింది మాకు రూపాయి అంటే రూపాయి కూడా వద్దు, అడుక్కునైనా తింటాం కానీ మీ డబ్బు మాకొద్దు అని చెప్పి సూర్య అంటాడు. ఆ తర్వాత శివకృష్ణ అంటాడు, చూడు బాబు సూర్య, ఇంతకుముందు నిన్ను నానా మాటలని బాధ పెట్టాను, తప్పు ఒప్పుకుంటున్నాను, కానీ అవన్నీ మనసులో పెట్టుకోకు బాబు అని చెప్పి అంటాడు. ఆ తర్వాత ఇక లలిత కూడా, ఏ కుటుంబంలో అయినా గొడవలు సహజమే కదా బాబు, ఎప్పటికీ ఆ గొడవలు మనసులో పెట్టుకొని దూరంగా ఉండలేరు కదా, కలిసిపోవాలి, ఇప్పుడు కూడా డబ్బు నువ్వు ఏమి ఊరికి తీసుకోకు, కట్నంగా కాదనుకో, ఎప్పుడు అట్లీస్ట్ అప్పుగా అయినా తీసుకో, మీరు కాళ్ళ మీద నిలబడండి, ఏదైనా బిజినెస్ చేయండి అన్నట్టుగా చెప్తూ ఉంటే, సరే అయితే మీరు అప్పుగా అంటున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను, ఎప్పటికైనా వడ్డీతో సహా మీకు ఇస్తాను అని చెప్పి సూర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక లలిత, అల్లుడు గారు ఒప్పుకున్నారు కదా, డబ్బు తీసుకో మధు అని చెప్పి డబ్బు ఇస్తుందన్నమాట. ఆ తర్వాత ఇక లలిత అంటుంది, మీ నాన్నగారు పైకి కటుగా కనిపిస్తారు కానీ మనసు చాలా మంచిది, నీకు అసలు మీ నాన్నగారు ఎప్పుడైనా తగ్గడం నువ్వు చూసావా, కానీ మీ నిజమైన నాన్నగారు ఇలాగే ఉంటారు, అసలు మొన్న మీ మేనత్త సుమతి అప్పుడు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది కదా, రీసెంట్గానే వచ్చింది, అసలు తను వచ్చినప్పుడు ఎంత సంతోషించారు తెలుసా మీ నాన్న అని చెప్పి లలిత మధుకి చెప్తూ ఉంటే, ఏంటి అత్తయ్య వచ్చిందా అని చెప్పి మధు కూడా అడుగుతుంది. ఆ తర్వాత మధు అంటుంది, మరి నాకు సీతకి ఎందుకు చెప్పలేదు మేనత్ ఇంటికి వచ్చినట్టు అని చెప్పి అనగానే అప్పుడు లలిత శివకృష్ణ చెప్తారు, అసలు తను చెప్పొద్దనింది, తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాక తను అక్కడ ఫస్ట్ బాగానే ఉన్నారంట, కానీ తర్వాత ఇక కుటుంబం దూరం అయిపోయింది, ఇక చాలా కష్టాలు పడింది, ఇక తనలాగా మీరు కూడా కష్టం అనుభవించకూడదని చెప్పి ఈ డబ్బు తీసుకొచ్చాము మధు అని చెప్పి ఇక చెప్తుందనమాట. మొన్న మన రామాలయంలో మీరు రాముల కళ్యాణం చేయించుకున్నప్పుడు కూడా అక్కడే ఉంది సుమతి, మిమ్మల్ని చూసింది కూడా, పరిచయం చేస్తామంటే ఇప్పుడు కాదులే అని చెప్పి అనింది. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
మళ్ళీ తిరిగి రాలేదు, నా చెల్లి కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పి శివకృష్ణ కూడా చెప్తారు. ఆ తర్వాత సరే అమ్మ, అల్లుడు గారు నువ్వు వీలు చూసుకొని రండి అని చెప్పి ఇక లలిత శివకృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోపక్క మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ సీతకి చెక్ పెట్టాలంటే ఎలాగైనా మధుమితను నా వైపు తిప్పుకోవాలి అని చెప్పి మధుకి కాల్ చేస్తుంది మహాలక్ష్మి. మధు ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటండి ఫోన్ చేయొద్దన్నాను కదా, మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నారు అనగానే అప్పుడు మహా అంటుంది, ఈ పరిస్థితి నాకు అర్థమైంది, అసలు అంత డిప్రెషన్లో ఎందుకు, మన రిలేషన్ అంత ఈజీగా కట్ అయిపోయేదా అని చెప్పి మహా అంటూ ఉంటే, దగ్గర కానప్పుడు దూరం అవడం బెటర్ కదా, కట్ చేసుకోవడం మంచిది కదా అని చెప్పి మధు అంటుంది. ఆ తర్వాత ఇక మహాలక్ష్మి అంటుంది, నువ్వు ఆ దరిద్రంలో బతకడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను, డబ్బు నగలు ఏవైనా, ఆఖరికి నీ భర్త సూర్యకి కూడా జాబ్ కావాలన్నా బిజినెస్ హెల్ప్ అయినా ఏదైనా చేస్తాను అనగానే, అవేమీ వద్దు, ఇందాకే మా అమ్మ నాన్న వచ్చారు, కొంత డబ్బు ఇచ్చారు, ఏదైనా బిజినెస్ చేసుకోమని అనగానే, మీ నాన్నకు అంత మంచి బుద్ధ అని చెప్పి మహా అంటుంది. పరువు కోసం ఆయన ఏమైనా చేస్తారు, అయినా మరి మీ ఆయన ఒప్పుకున్నాడా, డబ్బు తీసుకున్నాడా అని చెప్పి మహా అంటూ ఉంటే, ఒప్పించారు అని చెప్పి చెప్తుంది మధు. సడన్గా మీ నాన్నకి నీ మీద అంత ప్రేమేంటో అని చెప్పి మహా అంటూ ఉంటే అప్పుడు మధు అంటుంది, చెప్పాను కదా మా నాన్నకి పరువు కోసం ఏమైనా చేస్తారు, అప్పుడు పరువు కోసం నన్ను గెంటేశారు, ఇప్పుడు పరువు కోసం డబ్బు కూడా ఇచ్చారు, అసలు అంతెందుకు, మా మేనత్త పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది, ప్రేమ పెళ్ళి, అప్పట్లో చాలా కోప్పట్టారు, మొన్న రీసెంట్గా ఊరు వచ్చిందంట, అన్నయ్య అని చెప్పి పలకరించేసరికి అన్నీ మర్చిపోయి చాలా ప్రేమగా మాట్లాడారంట, అసలు మొన్న సీతారాముల కళ్యాణం అప్పుడు కూడా అక్కడే ఉందంట మా మేనత్త. ఇక ఇదంతా చెప్తూ ఉంటే మహాలక్ష్మి షాక్ అవుతుంది, ఏంటి మీ మేనత్త తిరిగి వచ్చిందా, అలా ఎలా పాసిబుల్ అని చెప్పి మహా అంటూ ఉంటే, అదేంటి మా మేనత్త గురించి చెప్తూ ఉంటే మీరెందుకు అంత షాక్ అవుతున్నారు అని చెప్పి మధు అడుగుతుంది.